సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సునీల్, మీరు చూస్తున్నారు సునీల్ టెక్నాలజీ. సో ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఈ వీడియోలో 125cc సెగ్మెంట్లో ఉన్న టాప్ 5 బెస్ట్ బైక్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. 125cc సెగ్మెంట్ అనేది మిడిల్ క్లాస్ సెగ్మెంట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రైస్ అనేది మరీ అంత ఎక్కువ అయితే ఉండదు, అలానే మరీ అంత తక్కువ అయితే ఉండదు, మీడియంగా అయితే ఉంటుంది. అలాగే పెర్ఫార్మెన్స్ కూడా మనకి మరీ అంత హై అండ్ పెర్ఫార్మెన్స్ అయితే ఉండదు, అలాగే మరీ అంత లో అండ్ పెర్ఫార్మెన్స్ అయితే ఉండదు. సో మీడియంగా అయితే ఉంటుంది పెర్ఫార్మెన్స్ అనేది. సో ఎవరైతే స్విగ్గీ, జొమాటో లాంటి కంపెనీల్లో డెలివరీ బాయ్స్గా కానీ లేకపోతే మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్గా కానీ వర్క్ చేస్తుంటారో వాళ్ళు ఎక్కువగా డైలీ 50 నుంచి 100 కిలోమీటర్స్ వరకు ట్రావెల్ చేస్తారు కాబట్టి ఎక్కువ మైలేజ్ అయితే కావాలి. సో మైలేజ్తో పాటు మంచి పెర్ఫార్మెన్స్ అయితే కావాలి. సో పెర్ఫార్మెన్స్తో పాటు మంచి స్టైలిష్ లుక్స్ ఉండాలి, అలాగే ఫ్యామిలీ కంఫర్ట్ కూడా బాగుండాలి. కాబట్టి సో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ఒక టాప్ 5 బెస్ట్ బైక్స్ అని మీకు సజెస్ట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు నేను చెప్పబోయే బైక్స్లో మీరు ఏ బైక్ తీసుకున్నా కానీ ఖచ్చితంగా మీకు వాల్యూ ఫర్ మనీ బైక్ అవుతుంది. కాబట్టి మీరు ఒకవేళ 125cc సెగ్మెంట్లో ఒక మంచి బైక్ పర్చేస్ చేద్దామని చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం ఇంకొక 2 బైక్స్ కూడా ఎక్స్ట్రాగా చెప్పడం అయితే జరుగుతుంది. అంటే టాప్ 5+2 ఈ 2 మొత్తం టాప్ 7 బైక్స్ అని మీకు చెప్పడం అయితే జరుగుతుంది. సో ఇక వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్, మీలో ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తుంటే మాత్రం కింద ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకుని పక్కన నోటిఫికేషన్ బిల్ అనేది యాక్టివేట్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసినట్టయితే కనుక ఇలాంటి వీడియోస్ అనేవి ఇంకా చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఇక టాప్ 5లో ఉన్న బైక్ గురించి మాట్లాడుకుంటే హోండా నుంచి హోండా షైన్ 125 అని చెప్పొచ్చు. సో దీంట్లో మనకి డ్రమ్ డిస్క్ అని చెప్పేసి 2 వేరియంట్స్ అనేవి మార్కెట్లో అవైలబుల్గా అయితే ఉన్నాయి. సో రెండిట్లో కూడా మనకి 125cc ఎయిర్ కూల్ ఇంజిన్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది 10.56 PS పవర్ని అలాగే 11 Nm టార్క్ ఇది ప్రొడ్యూస్ అయితే చేస్తుంది. ఫ్రంట్ సైడ్ టెలిస్కోపిక్ సస్పెన్షన్తో పాటు బ్యాక్ సైడ్ హైడ్రాలిక్ షాక్ అబ్జర్వర్స్తో మనకి రావడం జరుగుతుంది. అలాగే హెడ్ ల్యాంప్ కూడా మనకి కంప్లీట్గా హాలోజన్ హెడ్ ల్యాంప్తో మనకి రావడం జరుగుతుంది. అలాగే కన్సోల్ కూడా ఫుల్లీ ఎనలాగ్ కన్సోల్ మనకి దీంట్లో అయితే ఆఫర్ చేస్తున్నారు. ఫ్రంట్ సైడ్ మనకి 240mm డిస్క్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. విత్ CBS అనేది మనకి దీంట్లో అయితే ఆఫర్ చేస్తున్నారు. CBS అంటే కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ అనేది మనకి దీంట్లో అయితే యూజ్ అయితే చేశారు. దీనివల్ల మంచి బ్రేకింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. అలాగే దీని యొక్క మైలేజ్ గురించి మాట్లాడుకుంటే 60 నుంచి 65 కిలోమీటర్స్ అనేది ఎక్స్పెక్ట్ చేసి మనం ఈ బైక్ అనేది తీసుకోవచ్చు. అలాగే దీని యొక్క ప్రైస్ గురించి మాట్లాడుకుంటే 80,000 నుంచి 83,000 వరకు దీని యొక్క ఎక్స్షోరూమ్ ప్రైస్ అయితే ఉంది. అలాగే ఆన్ రోడ్ సరికి 95,000 నుంచి 1 lakh వరకు దీని యొక్క ఆన్ రోడ్ ప్రైస్ అయితే ఉంది. అలాగే టాప్ 4లో ఉన్న బైక్ గురించి మాట్లాడుకుంటే హీరో నుంచి హీరో గ్లామర్ ఎక్స్టెక్ అని చెప్పొచ్చు. సో దీంట్లో మనకి చాలా మంచి ఫీచర్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. సో దీంట్లో కూడా 125cc ఎయిర్ కూల్ ఇంజిన్తో మనకి ఈ బైక్ అనేది రావడం జరుగుతుంది. ఇది 10.84 PS పవర్ని అలాగే 10.6 Nm టార్క్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. ఫ్రంట్ సైడ్ మనకి 240mm డిస్క్ బ్రేక్ తో పాటు ఫుల్లీ డిజిటల్ కన్సోల్ మనకి దీంట్లో ఆఫర్ చేస్తున్నారు. ఇది మనకి బ్లూటూత్ కనెక్టివిటీ సపోర్ట్ తో కూడా ఈ బైక్ అనేది రావడం అయితే జరుగుతుంది. సో మీకు వచ్చే కాల్స్ కానీ SMS కానీ త్రూ యాప్ ద్వారా మనం దీని కన్సోల్ అయితే చూడడానికి అవకాశం అయితే ఉందన్నమాట. అలాగే USB ఛార్జింగ్ సపోర్ట్ కూడా మనకి దీంట్లో అయితే ఆఫర్ చేస్తున్నారు. అలాగే i3s టెక్నాలజీతో మనకి ఈ బైక్ అనేది రావడం జరుగుతుంది. అలాగే ఫ్రంట్ సైడ్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ తో పాటు బ్యాక్ సైడ్ మనకి హైడ్రాలిక్ షాక్ అబ్జర్వర్స్ తో మనకి ఈ బైక్ అనేది రావడం జరుగుతుంది. అలాగే దీని యొక్క మైలేజ్ గురించి మాట్లాడుకుంటే 60 నుంచి 65 కిలోమీటర్స్ అనేది ఎక్స్పెక్ట్ చేసి మనం ఈ బైక్ అనేది తీసుకోవచ్చు. అలాగే దీని యొక్క ప్రైస్ గురించి మాట్లాడుకుంటే దీని యొక్క ఎక్స్షోరూమ్ ప్రైస్ సరికి 87,000 నుంచి 92,000 వరకు దీని యొక్క ఎక్స్షోరూమ్ ప్రైస్ అయితే ఉంది. అలాగే ఆన్ రోడ్ సరికి 1,02,000 నుంచి 1,06,000 వరకు దీని యొక్క ఆన్ రోడ్ ప్రైస్ అయితే ఉందని చెప్పొచ్చు. అలాగే టాప్ 3లో ఉన్న బైక్ గురించి మాట్లాడుకుంటే బజాజ్ నుంచి బజాజ్ పల్సర్ 125 అని చెప్పొచ్చు. సో దీంట్లో మనకి నియాన్ వేరియంట్ అయితే ఉంటుంది, దాన్ని మీరు స్కిప్ చేసేయండి. కార్బన్ ఫైబర్ ఎడిషన్ అయితే ఉంది. దాంట్లో మనకి స్ప్రింట్ సీట్ వేరియంట్ అలాగే సింగిల్ లాంగ్ సీట్ వేరియంట్ 2 అయితే ఉంటాయి. సో ఒకవేళ మీరు యూత్ అయితే స్ప్రింట్ సీట్ వేరియంట్ తీసుకోండి, ఒకవేళ ఫ్యామిలీ కోసం చూస్తుంటే మాత్రం సింగిల్ లాంగ్ సీట్ వేరియంట్ మీరు అయితే తీసుకోవచ్చు. సో రెండింటిలో కూడా మనకి సేమ్ ఫీచర్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. రెండింటిలో కూడా 125cc ఎయిర్ కూల్ DTSI FI ఇంజిన్తో మనకి రావడం జరుగుతుంది. ఇది 11.6 PS పవర్ని అలాగే 10.8 Nm టార్క్ అనేది ప్రొడ్యూస్ అయితే చేస్తుంది. ఫ్రంట్ సైడ్ మనకి 240mm డిస్క్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. దీంట్లో కూడా మనకి CBS అనేది ఆఫర్ అయితే చేస్తున్నారు. హెడ్ ల్యాంప్ వచ్చరికి కంప్లీట్గా హాలోజన్ హెడ్ ల్యాంప్తో మనకి రావడం జరుగుతుంది. అలాగే కన్సోల్ వచ్చరికి డిజిటల్ ప్లస్ ఎనలాగ్ కన్సోల్తో మనకి రావడం జరుగుతుంది. అలాగే ఫ్రంట్ సైడ్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే బ్యాక్ సైడ్ ట్విన్ గ్యాస్ షాక్ అబ్జర్వర్స్తో మనకి ఇది రావడం అనేది జరుగుతుంది. అలాగే దీని యొక్క మైలేజ్ గురించి మాట్లాడుకుంటే 55 నుంచి 60 కిలోమీటర్స్ అనేది ఎక్స్పెక్ట్ చేసి మనం ఈ బైక్ అనేది తీసుకోవచ్చు. అలాగే దీని యొక్క ప్రైస్ గురించి మాట్లాడుకుంటే 89,000 నుంచి 94,000 వరకు దీని యొక్క ఎక్స్షోరూమ్ ప్రైస్ అయితే ఉంది. అలాగే ఆన్ రోడ్ వచ్చరికి 1,05,000 నుంచి 1,10,000 వరకు దీని యొక్క ఆన్ రోడ్ ప్రైస్ అయితే ఉంది. సో ప్రైస్ అనేది ఎగ్జాక్ట్గా మీకు అయితే చెప్పట్లేదు, మీకు అప్రాక్సిమేట్లీ చెప్పడం అనేది జరుగుతుంది. సో ఎందుకంటే డే బై డే మారుతుంది, అలాగే మీరుండే ఇయర్ అని బట్టి కూడా ప్రైస్ అనేది వేరీ అవుతుంది. కాబట్టి సో మీకు ఎగ్జాక్ట్ ప్రైస్ డీటెయిల్స్ కావాలంటే నేను ఇప్పుడు చెప్పిన బైక్స్ అన్నిటి యొక్క కంప్లీట్ వాక్ అరౌండ్ రివ్యూస్ అనేవి మన ఛానల్లో అయితే ఉంటాయి. మీరు అక్కడ కింద డిస్క్రిప్షన్లో చూసినట్టయితే కనుక షోరూమ్ నెంబర్స్ అయితే ప్రొవైడ్ చేశాను మీకు. ఆ వీడియోస్లో అయితే మీరు కావాలనుకుంటే వాళ్ళకి కాల్ చేసి ఎగ్జాక్ట్గా మీరు ప్రైస్ అనేది తెలుసుకోవచ్చు.
చెప్పొచ్చు. అలాగే టాప్ 2 లో ఉన్న బైక్ గురించి మాట్లాడుకుంటే హోండా నుంచి హోండా SP 125 అని చెప్పొచ్చు. సో దీంట్లో కూడా మనకి డ్రమ్, డిస్క్ అలాగే సూపర్ స్క్వాడ్ ఎడిషన్ చెప్పేసి 3 వేరియంట్స్ అనేవి మార్కెట్లో అవైలబుల్ అయితే ఉన్నాయి. మూడిట్లో కూడా మనకి 125cc ఎయిర్ కూలింగ్ తో మనకి రావడం జరుగుతుంది. ఇది 10.72 PS పవర్ ని అలాగే 10.9 న్యూటన్ మీటర్ టార్క్ ని ప్రొడ్యూస్ అయితే చేస్తుంది. ఫ్రంట్ సైడ్ మనకి 240mm డిస్క్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే హెడ్ ల్యాంప్ వచ్చరికి కంప్లీట్ గా LED హెడ్ ల్యాంప్ సెటప్ తో మనకి రావడం జరుగుతుంది. అలాగే కన్సోల్ కూడా మనకి ఫుల్లీ డిజిటల్ కన్సోల్ మనకి దీంట్లో అయితే ఆఫర్ చేస్తున్నారు. అలాగే దీనిలో మనకి ఫ్రంట్ సైడ్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ తో పాటు బ్యాక్ సైడ్ మనకి హైడ్రాలిక్ షాక్ అబ్జర్వర్స్ తో మనకి ఈ బైక్ అనేది రావడం జరుగుతుంది. అలాగే దీని యొక్క మైలేజ్ గురించి మాట్లాడుకుంటే 65 కిలోమీటర్స్ అనేది ఎక్స్పెక్ట్ చేసి మనం ఈ బైక్ అనేది తీసుకోవచ్చు. అలాగే దీని యొక్క ప్రైస్ గురించి మాట్లాడుకుంటే ఎక్స్‌షోరూమ్ ప్రైస్ సరికి 86,000 నుంచి 90,000 వరకు దీనికి ఎక్స్‌షోరూమ్ ప్రైస్ అయితే ఉంది. అలాగే ఆన్ రోడ్ సరికి 1 లక్ష నుంచి 1,06,000 వరకు దీనికి ఆన్ రోడ్ ప్రైస్ అయితే ఉంది. అలాగే టాప్ 1 లో ఉన్న బైక్ గురించి మాట్లాడుకుంటే TVS నుంచి TVS రైడర్ 125 అని చెప్పొచ్చు. సో దీంట్లో మనకి సింగిల్ సీట్ వేరియంట్, స్ప్లిట్ సీట్ వేరియంట్, అలాగే సూపర్ స్క్వాడ్ ఎడిషన్, అలాగే ఎక్స్ కరెంట్ అని చెప్పేసి 4 వేరియంట్స్ అనేవి మార్కెట్లో అవైలబుల్ అయితే ఉన్నాయి. సో 4గిట్లో కూడా మనకి ఆల్మోస్ట్ సేమ్ ఫీచర్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారని చెప్పొచ్చు. అలాగే 4 వేరియంట్లో కూడా మనకి 125cc ఎయిర్ కూల్ ఇంజిన్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇవి 11.38 PS పవర్ ని అలాగే 11.2 న్యూటన్ మీటర్ టార్క్ ని ప్రొడ్యూస్ అయితే చేస్తుంది. ఫ్రంట్ సైడ్ మనకి 240mm డిస్క్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే LED హెడ్ ల్యాంప్ సెటప్ వస్తుంది. అలాగే కన్సోల్ కూడా మనకి 5" TFT డిస్ప్లే మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఫ్రంట్ సైడ్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ తో పాటు బ్యాక్ సైడ్ మోనోషాక్ అబ్జర్వర్స్ అనేవి బ్యాక్ సైడ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే బ్లూటూత్ కనెక్టివిటీ సపోర్ట్ కూడా మనకి దీంట్లో తీసుకొచ్చారు. USB ఛార్జింగ్ లాంటి ఫీచర్స్ కూడా మనకి దీంట్లో అయితే అవైలబుల్ అయితే ఉన్నాయని చెప్పొచ్చు. అలాగే దీని యొక్క మైలేజ్ గురించి మాట్లాడుకుంటే 65 నుంచి 70 కిలోమీటర్స్ వరకు ఎక్స్పెక్ట్ చేసి మనం ఈ బైక్ అనేది తీసుకోవచ్చు. అలాగే దీని యొక్క ప్రైస్ గురించి మాట్లాడుకుంటే 95,000 నుంచి 1,02,000 వరకు దీని యొక్క ఎక్స్‌షోరూమ్ ప్రైస్ అయితే ఉంది. అలాగే ఆన్ రోడ్ సరికి 1,10,000 నుంచి 1,17,000 వరకు దీని యొక్క ఆన్ రోడ్ ప్రైస్ అయితే ఉంది. టాప్ 5 లో నేను సజెస్ట్ చేసే బైక్స్ అయితే ఇవన్నమాట. ఒకవేళ మీరు యూత్ అయితే మాత్రం ఒక 2 బైక్స్ అనేవి మీకు ఎక్స్ట్రా అయితే సజెస్ట్ చేస్తాను. హీరో నుంచి హీరో ఎక్స్ట్రీమ్ 125R అని చెప్పొచ్చు. సో దీంట్లో మనకి 125cc ఎయిర్ కూల్ ఇంజిన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది 11 PS పవర్ ని అలాగే 10.5 న్యూటన్ మీటర్ టార్క్ ని ప్రొడ్యూస్ అయితే చేస్తుంది. ఇది మనకి స్ప్లిట్ సీట్ తో వస్తుంది. చూడడానికి మాత్రం చాలా స్పోర్టీగా అయితే ఉంటుంది అనమాట. 150cc బైక్ ఉంటుంది కదా, సో ఆ రేంజ్ లో మనకి ఈ బైక్ అయితే కనిపించడం అయితే జరుగుతుంది. ఫ్రంట్ సైడ్ మనకి 240mm డిస్క్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. LED హెడ్ ల్యాంప్ సెటప్ అనేది దీంట్లో అయితే ఉంటుంది. అలాగే డిజిటల్ ఇన్స్ట్రుమెంటల్ కన్సోల్ మనకి దీంట్లో అయితే ఆఫర్ చేస్తున్నారు. అలాగే ఫ్రంట్ సైడ్ మనకి 37mm కన్వెన్షనల్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బ్యాక్ సైడ్ హైడ్రాలిక్ షాక్ అబ్జర్వర్స్ తో మనకి రావడం అయితే జరుగుతుంది. సో దీంట్లో మనకి సింగిల్ ఛానల్ ABS అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇప్పుడు చెప్పిన ఏ బైక్స్ లో కూడా మనకి ABS అయితే లేదు. ఈ బైక్ లో మాత్రం మనకి ABS అనేది ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. సో ఇక మైలేజ్ గురించి మాట్లాడుకుంటే 65 కిలోమీటర్స్ అనేది ఎక్స్పెక్ట్ చేసి మనం ఈ బైక్ అనేది తీసుకోవచ్చు. ఇక దీని యొక్క ఎక్స్‌షోరూమ్ ప్రైస్ సరికి 95,000 నుంచి 99,000 వరకు ఎక్స్‌షోరూమ్ ప్రైస్ అయితే ఉంది. అలాగే ఆన్ రోడ్ సరికి 1,05,000 నుంచి 1,10,000 వరకు దీని యొక్క ఆన్ రోడ్ ప్రైస్ అయితే ఉందని చెప్పొచ్చు. అలాగే 125cc లో యూత్ కోసం స్పెషల్ గా నేను ఒక బైక్ అయితే సజెస్ట్ చేస్తాను. అదే బజాజ్ నుంచి బజాజ్ పల్సర్ NS 125 అని చెప్పొచ్చు. సో ఇది యూత్ కి ఫేవరెట్ బైక్ అని కూడా చెప్పొచ్చు. ఎవరైతే NS లవర్స్ ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఈ NS 125 మీరు చూస్ అయితే చేసుకోవచ్చు. సో దీంట్లో మనకి 125cc ఎయిర్ కూల్ ఇంజిన్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది 12 PS పవర్ ని అలాగే 11 న్యూటన్ మీటర్ టార్క్ ని ప్రొడ్యూస్ అయితే చేస్తుంది. ఫ్రంట్ సైడ్ మనకి 31mm టెలిస్కోపిక్ సస్పెన్షన్ తో పాటు బ్యాక్ సైడ్ మనకి మోనోషాక్ సస్పెన్షన్ అనేది ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. అలాగే ఫ్రంట్ సైడ్ 240mm డిస్క్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే హెడ్ ల్యాంప్ సరికి కంప్లీట్ గా హాలోజన్ హెడ్ ల్యాంప్ అయితే ఇచ్చారు. అలాగే కన్సోల్ కూడా మనకి డిజిటల్ ప్లస్ అనలాగ్ కన్సోల్ తో మనకి రావడం జరుగుతుంది. సో క్లిప్పర్ హ్యాండిల్ బార్ తో మనకి ఈ బైక్ అనేది చూడడానికి మాత్రం చాలా అట్రాక్టివ్ గా, చాలా స్పోర్టీ లుక్ లో మనకి మంచి పెర్ఫార్మెన్స్ అలాగే మంచి మైలేజ్ మంచి బైక్ అని చెప్పొచ్చు. అలాగే దీని యొక్క మైలేజ్ గురించి మాట్లాడుకుంటే 55 నుంచి 60 కిలోమీటర్స్ అనేది ఎక్స్పెక్ట్ చేసి మనం ఈ బైక్ అనేది తీసుకోవచ్చు. ఎక్స్‌షోరూమ్ ప్రైస్ సరికి 99,000 రూపీస్ అయితే ఉంది. అలాగే ఆన్ రోడ్ సరికి 1,20,000 వరకు దీని యొక్క ఆన్ రోడ్ అయితే ఉంది. సో ఇవి ఫ్రెండ్స్ మొత్తానికి అయితే నేను సజెస్ట్ చేసే టాప్ 7 బైక్స్ అయితే ఇవన్నమాట. వీటి గురించి మీ ఒపీనియన్ ఏంటనేది కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే ఒకవేళ మీలో ఎవరైనా ఇప్పుడు నేను చెప్పిన బైక్స్ లో ఏదైనా ఒక బైక్ మీరు యూస్ చేస్తే మాత్రం కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మీ బైక్ అనేది ఎన్ని కిలోమీటర్ మైలేజ్ ఇస్తుందో, అలాగే ఆ బైక్ తో మీకున్న ఎక్స్పీరియన్స్ కూడా కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేసినట్లయితే కనుక మిగిలిన వ్యూవర్స్ కి అది యూస్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా మీ ఎక్స్పీరియన్స్ ఏంటనేది కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ వీడియోలో 200cc సెగ్మెంట్ లో ఉన్న బెస్ట్ బైక్స్ ఏంటనేది వీడియోస్ అనేవి చేస్తాను. మీరు ఆ వీడియో మిస్ అవ్వకుండా ఉండాలంటే మాత్రం కింద ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది. దాన్ని క్లిక్ చేసుకుని పక్కన నోటిఫికేషన్ బెల్ అనేది యాక్టివేట్ చేసుకోండి. ఆల్రెడీ నేను 150cc అలాగే 160cc సెగ్మెంట్ లో ఉన్న బెస్ట్ బైక్స్ గురించి వీడియో అయితే చేసి మన ఛానల్లో అప్లోడ్ అయితే చేశాను. మీరు ఇంకా వీడియోస్ అనేవి చూడకపోతే కనుక ఇక్కడ ఎండ్ స్క్రీన్ లో వీడియోస్ అనేవి ప్రొవైడ్ చేస్తాను. సరే అయితే చెక్అవుట్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.